share and subscribe to vishwasam.in. ఏం లేదు కానీ ఇప్పుడు ఈ సినిమా మీ ఇందాక నుంచి మాట్లాడుతూ ఓకే మీ చెప్తున్న కంటెంట్లో ఆ జస్టిఫికేషన్ ఉంది. ఇట్ ఈస్ నాట్ ఏ పొలిటికల్ ఫిలిం అనేటువంటి పాయింట్ మీరు స్ట్రెస్ చేస్తున్నారు. ఎస్, మీ వెనక ఉన్నటువంటి మీ మనసులో ఉన్న ఉద్దేశం స్ట్రెస్ కావచ్చు. చేయడం కాదండి, అలా అంటున్నారు కాబట్టి స్ట్రెస్ చేస్తున్నాం. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ పొలిటికల్ until and unless it is not, it is much related to the politics. కథ మొత్తం కూడా దీన్ని తిరుగుతున్నటువంటి సబ్జెక్ట్ మొత్తం కూడా రివాల్వ్స్ విత్ ద పాలిటిక్స్. మీరు చూస్తున్న కోణం పాలిటిక్స్, నేను చూస్తున్న కోణం ఫార్మర్స్ అండి. అది ఏదైనా సరే, కోణం ఏదైనా కావచ్చు. మేము చూస్తున్న కోణం పాలిటిక్స్ అనేటువంటిది కాదు. ఇట్ ఈస్ మచ్ రిలేటెడ్ అండ్ ఇట్ ఈస్ మచ్ ఇన్వాల్వ్డ్ విత్ ద పాలిటిక్స్. అలాంటప్పుడు రేపు రాబోతున్న సినిమాలు కానీ, వచ్చిన సినిమా కానీ, రాబోతున్న సినిమా కానీ ఒక ప్రధాన సమస్య గురించి చర్చిస్తున్నప్పుడు అది పొలిటికల్ అనేటువంటి ట్యాగ్ పట్టడం వల్ల మీకు వచ్చే నష్టం ఏంటి? పొలిటికల్ దీంతో వస్తున్నట్టు వల్ల ఒక ఫైటే కదా. ఇట్ ఈస్ ఎ ఫైట్ ఆన్ ద సిస్టమ్. రైతుల జీవితాల్లోకి పొలిటికల్ క్యారెక్టర్లు వచ్చినాయి, రైతులు పొలిటికల్ క్యారెక్టర్లోకి వెళ్ళలేదండి. రియల్గా జరిగిన ఇన్సిడెంట్లో కూడా రైతుల జీవితాల్లోకి పొలిటీషియన్స్ వచ్చారు. అది ఎవరైనా కావచ్చు, అంతకుముందు ముఖ్యమంత్రి కావచ్చు, తర్వాత వాళ్ళు కావచ్చు. రైతుల జీవితాల్లోకి వచ్చిన క్యారెక్టర్ల ద్వారా సినిమా చెప్పాను, రైతుల యొక్క మానసిక సంఘర్షణ చెప్పాను, కానీ రాజకీయం చెప్పలేదు. వాట్ ఈస్ ద టైం పీరియడ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఫిలిం? మీరు ఏ టైం పీరియడ్ దగ్గర నుంచి ఏ టైం పీరియడ్ దాకా ఇందులో సబ్జెక్ట్స్ కానీ క్యారెక్టర్స్ కానీ ఇన్వాల్వ్ అవుతారు? రైతుల జీవితాల్లోకి ఎవరు ఎంటర్ అయ్యారు, ఎవరు డిస్టర్బ్ చేశారు, ఎలా రైతులు బాధపడుతున్నారు అనే కాలమే దీని కాలం అండి. ఇట్ మైట్ బి ఫ్రమ్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి. జగన్ ప్రభుత్వం ఇంకా 2 రోజుల్లో ప్రభు గారు 2 రోజుల్లో సినిమా చూడండి సార్, అట్లా కాదు. మేము 2 రోజులు సినిమా చూసేటట్టు మీరు ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ప్రశ్నలు అడగమన్నప్పుడు మేము అడగడానికి అవునండి, మీకు తెలుసు కదా. వాట్ ఈస్ ద టైం పీరియడ్ ఆఫ్ దిస్? మీకు తెలుసు కదా, రైతులు ఎప్పుడు భూములు అడిగారు, రైతులకు ఎప్పుడు నష్టం జరిగింది, మొత్తం స్టేట్ అంతా తెలుసు, అందరికీ తెలుసు, వాళ్ళు తెలుసు. పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ అన్నీ చెప్తున్నాం సినిమాలో. ఈ రాజధాని ఉద్యమంకి అటు చంద్రబాబు గారు కానీ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా సపోర్ట్ చేశారు మొత్తం. మరి వాళ్ళ పాత్రలు ఉంటాయి అనుకుంటున్నారు? సపోర్ట్ చేసిన వాళ్ళు ఉండరండి, బాధ పెట్టిన వాళ్ళు, బాధపడిన వాళ్ళు. సపోర్ట్ ఎవరు చేయలేదు సార్. మీరు అనుకుంటున్న చంద్రబాబు నాయుడు గారు, మీరు అనుకుంటున్న పవన్ కళ్యాణ్ గారు, ఇంకెవరైనా కావచ్చు. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళ బాధపడమే చూశాను, ఎవరు వాదార్చడం నేను చూడలేదండి ఎవరిని. రాజకీయంగా నేను అసలు టచ్ చేయను సినిమాని. వాళ్ళని ఎవరు వాదార్చారు రియల్గా అంటే, ఎవరు వాదార్చకే కదా రోడ్ల మీద తిరిగారు, ఎవరు వాదార్చకే కదా పాదయాత్ర చేశారు, ఎవరు వాదార్చకే కదా అలా తిరుగుతూనే ఉన్నారు, ఇంకా పోరాడుతూనే ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కానీ, బీజేపీ కానీ, అతర అన్నీ నన్నే అడుగుతారు సార్. ఇవ్వండి, రవిశంకర్ గారికి ఇవ్వండి. సార్, మిగతా పార్టీలు అందరూ కూడా దీని మీద వాళ్ళకి సానుకూలమైనటువంటి అభిప్రాయం ఉంది. ఆ సానుకూల అభిప్రాయం ఉండగా వాళ్ళెవరూ ఓదార్చలేదు, వాళ్ళెవరూ పట్టించుకోలేదు అనేటువంటి స్టేట్మెంటు రేపటి ఉన్న వాళ్ళ సానుభూతిని, వాళ్ళ యొక్క వ్యూవర్షిప్ను కూడా మిస్ అయ్యే అవకాశం ఉంది కదా. నిజంగా వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయలేదా? పవన్ కళ్యాణ్ కానీ నేను ప్రశ్నించాను, వెనకాల ఎవరైనా వచ్చారా? రాజధాని ఫైల్స్ అనే రాష్ట్రం గురించి ప్రశ్నించాను, ఒకళ్ళు కామెంట్ చేశారా? రాజధాని గురించి నేను తీస్తున్నాను రైతుల గురించి అని ట్రైలర్ మొదటి నుంచి వ్యతిరేకమే కదండి. జనసేన కానీ, తెలుగుదేశం పార్టీలు కానీ వ్యతిరేకంగా ఉన్నాయి. మీరు వినాల్సిన పొలిటికల్ సినిమా తీస్తూ పొలిటికల్ కాదు అనేటువంటి దానికి ఎందుకు వెళ్తున్నారనేది అర్థం కావట్లేదు. ప్రభు గారు, మీరు సీనియర్ జర్నలిస్ట్, నేను 20 ఏళ్ళ నుంచి చూస్తున్నాను మిమ్మల్ని. కనీసం మేము చేసిన చిన్న ప్రయత్నాన్ని మీరు ఎంకరేజ్ చేయాలండి. మీ ప్రయత్నాన్ని ఎలా ఎంకరేజ్ చేయాలో మాకు తెలుసు. వి నో హౌ టు ఎంకరేజ్ సచ్ ఎ వండర్ఫుల్ కాన్సెప్ట్. మేము కాదంటలేదు, కానీ టు వాట్ ఎక్స్టెంట్ వాదార్చలేదు సార్, ఎవరు వాదార్చలేదు సార్. రాజకీయం వేరు, నిజ జీవితం వేరు. రాజకీయం వేరు, నిజ జీవితం. అక్కడికి వెళ్ళి చూస్తే నిజ జీవితం తెలుస్తుంది మీకు. మేము అడుగుతుంది కూడా మీకు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కూడా మిస్అండర్స్టాండ్ చేసుకోవట్లేదు, నేను చేసుకోవట్లేదు. తెలుగుదేశం కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ పార్టీల ప్రస్తావన అనవసరం అండి. రాజధాని మ్యాటర్ సినిమాలో ఏం లేకపోవచ్చండి, సినిమాలో లేకపోవచ్చు. ఉన్న కాన్సెప్ట్ లో వాళ్ళు సానుకూలమైనటువంటి స్పందనతోనే ఉన్నారు, మొదటి నుంచి ఇదిగానే ఉన్నారు. వాళ్ళు చెప్పాలి సార్, అది సానుకూలంగా. ఎన్నిసార్లు రాజధానిలో పవన్ కళ్యాణ్ పర్యటించలేదు, అమరావతి ఏరియాలో ఎన్నిసార్లు బీజేపీ వాళ్ళు సానుకూలంగా మాట్లాడలేదు, తెలుగుదేశం మొత్తం కూడా దిగుంది కదా. మీరెందుకు వాళ్ళు లేరు, అది రాజకీయం కాదని చెప్పి దాన్ని ఎందుకు స్ట్రెస్ చేసి? నిజంగా వాళ్ళు లేరండి మా సినిమాలో, లేరు. సరే ఓకే, అది మీ ఇష్టం. మాకెందుకు, మీకు ఇస్తుందో లేదో మాకు అనవసరం. సానుభూతి లేదని చెప్పడం. ప్లీజ్ రఘు గారు అర్థం చేసుకోండి. ప్రభు గారు మళ్ళీ కలుద్దాం. రాజకీయంగా వద్దు సార్, ప్లీజ్. అబద్ధాలు చెప్పి మీరు సినిమా చూడండి, మళ్ళీ అడగండి, మళ్ళీ వచ్చి ఇదే రోజు అడగండి. Like, share and subscribe to vishwasam.in.